తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుండటంతో అలర్ట్ అయిన ప్రభుత్వం పూర్తిగా గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ హాస్టల్స్పై ప్రత్యేకంగా పర్యవేక్షణ కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జిల్లా అదనపు కలెక్టర్స్కు గురుకులాల బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు ప్రభావవంతంగా నడపడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి గాను రేవంత్ సర్కార్ మహిళా ఐఏఎస్లు అదనపు కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలోని బాలికల గురుకులాల పర్యవేక్షణ, అక్కడి మౌలిక సదుపాయాల మెరుగు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురుకులాలను నెలకోసారి మహిళా అధికారులు సందర్శించడంతో పాటు అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలను జారీ చేసింది. పర్యటనల ఖరారుకు ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఏడు రోజుల్లోగా గురుకుల విద్యాలయం సంబంధిత ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యాశాఖలకు నివేదికను సమర్పించాలని ఆదేశించింది ప్రభుత్వం. హాస్టళ్ల సరుకుల కొనుగోలు కమిటీలకు అదనపు కలెక్టర్లే చైర్మన్లుగా వ్యవహరించాలని సూచించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం గురుకులాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అదనపు కలెక్టర్లకే చైర్మన్లుగా వ్యవహరించాలని సూచించినట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా గురుకుల పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ అవుతోంది, అదేవిధంగా విద్యార్థులు మరణిస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే 43 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు చెప్తోంది. దీనిపై ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచి గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించే విధంగా, అక్కడ భోజనం చేసే విధంగా చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ రోజు ప్రభుత్వ పరంగా ఒక కీలకమైన నిర్ణయంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. జిల్లాల్లో ఉన్నటువంటి అదనపు కలెక్టర్లకు ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్ల బాధ్యతలు, గురుకుల పాఠశాలల బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ సిఎస్ శాంతకుమారి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. నాణ్యమైన విద్య, అదేవిధంగా మౌలిక సదుపాయాలపై అదనపు కలెక్టర్లు దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ అధికారులు వసతి చేసే విధంగా కూడా సర్క్యులర్ జారీ చేసింది. 7 రోజుల్లో వసతులపై నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్లు నివేదిక ఇచ్చిన ఆధారంగా ప్రభుత్వ హాస్టల్స్, స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖను సమన్వయం చేసుకొని అదనపు కలెక్టర్లు ఈ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి సాధారణ పరిపాలన శాఖకు అదనపు కలెక్టర్లు నివేదిక పంపించాలి. అదేవిధంగా హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలనే విధంగా సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చిన్న జిల్లాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి, అందులో చాలా వరకు చిన్న జిల్లాలు ఉన్నాయి. కాబట్టి అదనపు కలెక్టర్లకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, మెరుగైన విద్య అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. రైట్ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.